బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి ఫార్మా రంగంపై ట్రంప్ పిడిగేశాడు. మరోసారి భారత్ పై ఒక పెద్ద టారిఫ్ బాంబే వేశాడని చెప్పొచ్చు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి పెరిగిన టారిఫ్లు, తాజా టారిఫ్లతో భారత్ పైన తీవ్ర ప్రభావం. ఫార్మా దిగుమతులపై భారీగా టారిఫ్లు, బ్రాండెడ్ ఔషధాలపై ఏకంగా 100% టారిఫ్. ఫార్మా ప్రోడక్ట్ పై ట్రంప్ 100% పన్ను విధించడంతో అమెరికాలో వైద్య ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్ వంటి దేశాల నుంచి తక్కువ ధరలో లభించే జనరిక్ మెడిసిన్ పై అమెరికా ఆరోగ్య వ్యవస్థ చాలా వరకు ఆధారపడి ఉంది. టారిఫ్ వల్ల దిగుమతులు తగ్గి మందుల లభ్యత, సరఫరాపై కీలక ప్రభావం పడుతుంది. అలాగే దిగుమతి వస్తువుల ధరలు పెరిగితే ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. టారిఫ్ ఎఫెక్ట్స్ వల్ల భారీగా పడిపోయిన ఫార్మా షేర్స్, భారత్ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాదు కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ వ్యానిటీలపై కూడా 50% టారిఫ్లు, లెదర్ ఫర్నిచర్ పై 30%, భారీ ట్రక్కులపై 25%. దీనివల్ల భారత్ ఆర్థిక రంగంపై భారీగా ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. దీన్ని ఓవర్కమ్ చేసే దిశలో మోడీ కూడా మనం ఏ దేశంపై ఆధారపడకూడదు అనే మాటలు వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.